హాయ్ అండి, నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ఎస్ఎస్కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే టమాటా పప్పు అయితే పక్క కొలతలతో చేసి చూపిస్తాను. ఈ గ్లాసు రోజుకు 2 మీల్స్ చొప్పున ఒక మనిషికి అయితే సరిపోతుంది. మీరు ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు అయితే వేసుకోండి. కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటరు, అదే బౌల్లో అయితే ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోండి. ఎప్పుడైనా సరే పప్పు చేసే ముందు ఒక అరగంట ముందు అయితే పప్పును నానబెట్టి పెట్టుకుంటే తొందరగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను రండి. 1 బై 1 సేమ్ అలాగే మీరు కూడా వేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. నేను ఈ పప్పుని ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే నానిందో. ఇందులోకి 3 టమాటాలు అయితే కోసుకున్నాను, ఒక మీడియం సైజ్వి. 3 టమాటాలు, ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక 5-6 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక స్పూను నెయ్యి అయితే వేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే ఒక స్పూను ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని కొంచెం ఇలా పిసుక్కుని ఇందులో వేసుకోండి. అలాగే రెండోసారి కూడా వేసుకోవచ్చు. రెండోసారి కూడా స్మాష్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని 4 కానీ 5 కానీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ముందు ఎప్పుడైనా విజిల్ అయితే తీయాలి. దీన్ని పప్పుతో కానీ గరిటెతో కానీ మెదుపుకోవచ్చు. ఈ పప్పు మెదిపేసుకున్న తర్వాత మీకు లూజ్గా కావాలా టైట్గా కావాలా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. పప్పుని స్టీల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తాలింపు వేసేసుకుందాం. సరిపడినంత ఆయిలు, ఒక హాఫ్ స్పూన్ గీ, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, లేత కరివేపాకు, కొద్దిగా ఇంగువ దించుకునే ముందు. ఇంతేనండి. ఈ పప్పుని ఇంకా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు వేరే రకంగా అయితే చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.